మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 253 మంది లబ్ధిదారులకు 2,54,04,435 రూపాయల చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 345 మంది లబ్ధిదారులకు 11,72,02,500 రూపాయల చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు హైదరాబాద్లో చాలా పెద్ద చిన్న పెద్ద ఉన్నాయి, అక్కడ బీద వాళ్ళకి చోట్లేదు. రోజు పొద్దుగాలు అయితే ఇది చేయలేదు అది చేయలేదు. మహాలక్ష్మి ఒక సంవత్సర కాలంలో అంటే నాకున్న ఒక 40 అంటే 75 నుంచి నేను రాజకీయ లేకపోతే పక్క రాష్ట్రాలు తీసుకున్నా కూడా 15 మాసాలలో 15 నెలల్లో 16 నెలల్లో ఇన్ని రకాల కార్యక్రమం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఈ దేశం లేదు. ఇది వాస్తవం. సోషల్ మీడియాలో పెట్టుకుని మాకు అసలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్ మంచిగా మేము ఇంకా వీక్ దాని దగ్గర మేము ఒకటే నమ్ముతాం అంటే మేము ప్రజలకు చెప్తాను కాబట్టి ప్రజల గుండెలు ఉంటుంది అనేది ఒక నమ్ముతాం కాబట్టి చేసుకుంటే వాళ్ళ లెక్క గాయగా చేసి కొత్త చేసే ఆలోచన మాకు లేదు, చేయాల్సిన పని కూడా. ఎందుకంటే ఇవాళ ప్రజల గుండెలో మేము ఉన్నామని మాకు అర్థమవుతుంది. నెక్స్ట్ కమ్మా లక్ష్మి వచ్చినామా? లక్ష్మీ మండలి నుండి సీఎంఆర్ఎఫ్ చెల్ల కవిత కొత్త కొమ్మగూడెం. కరీనా బేగం వచ్చి రెడీ ఉంది. కళ్యాణ లక్ష్మి మోత్కూరి ఎన్నపల్లి మనుష ఇప్పుడు ఆయన కేశవ్ విలాసాగర్. నెక్స్ట్ విలాసాగరం కర్ణాటకలో వాసన పోతున్నాము. ఇక్కడ ఎవరు ఉండకూడదన్నా, కంపెనీలో మా నాయకులు ఎవరు ఉండకూడదు. దయచేసి అందరూ కర్ణాటక